హలో ఎవ్రీవన్. అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 13 చూసిన తర్వాత మీలో ఎంతమందికి ఆర్కేని చూసి బాధ అనిపించింది, పాపం అనిపించింది? అసలు ఈరోజు ఆర్కే సిచ్యువేషన్ ఏంటి? ఒకవైపు తన పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, మరోవైపు తన మాట కంప్లీట్ కాకముందే ఆర్గ్యుమెంట్స్ పెరుగుతున్నాయి. మీకు ఆర్కే ఇన్నోసెంట్ అనిపించాడా, లేక గేమ్ ప్రెషర్లో కన్ఫ్యూజ్ అవుతున్నాడా? కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆర్కేలో ఒక విషయం క్లియర్లీ కనిపిస్తోంది. గేమ్లో టెన్షన్ ఉంది, కన్ఫ్యూజన్ ఉంది, కానీ ఇంటెన్షనల్ గా డిస్రెస్పెక్ట్ మాత్రం నాకు కనిపించలేదు. మొన్న రోహిత్ అగ్రెసివ్ అయిన సందర్భాన్ని తీసుకున్నా, దానికి ఒక కాంటెక్స్ట్ ఉంది. ఆర్కే రోహిత్ ని లీడర్ గా పనికిరావు అన్నాడు. ఆ మాట రోహిత్ కి ఆబ్వియస్లీ హర్ట్ అయ్యింది. అందుకే రోహిత్ బాడీ లాంగ్వేజ్ అగ్రెసివ్ గా కనిపించింది, కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉపయోగించడం వేరు. ఈ రోజు జరిగిన క్లాష్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. ముఖ్యంగా ఆర్కే వర్సెస్ శాలిని కాన్ఫర్మేషన్ చూసిన తర్వాత చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఒక పాయింట్ డిఫెండ్ చేసుకోవడం ఓకే, ఆర్గ్యుమెంట్ చేయడం కూడా ఓకే, కానీ ఆర్గ్యుమెంట్ లో లాంగ్వేజ్ ఎక్కడి వరకు ఉండాలి? అక్కడే ఈ రోజు బిగ్గెస్ట్ డిస్కషన్ వచ్చింది. అంతేకాదు, ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. రాజకుమారి గేమ్ ప్లాన్ ఏంటి? అమన్ అపూర్వ మధ్య ఈ టామ్ అండ్ జెర్రీ ట్రాక్ ఎక్కడి వరకు వెళ్తుంది? రియల్ వర్సెస్ ఫేక్ టాస్క్ లో అసలు ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు? ఎవరు స్ట్రాటజీతో గేమ్ టర్న్ చేశారు? ఎవరి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు? మరియు చివర్లో బిగ్ ఫినాలే అప్డేట్. అగ్ని పరీక్ష ఫినాలే షూటింగ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఒక కంటెస్టెంట్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తోంది. సింగర్ ఝాన్సీ డైరెక్ట్ ఎంట్రీ గురించి వస్తున్న ఈ లీక్ ఎంతవరకు నిజం? ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ గా కాదు, లీక్ గా మాత్రమే మనం డిస్కస్ చేయబోతున్నాం. అందుకే ఈ వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో ఆ ఫినాలే అప్డేట్ ని కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేస్తాను. మరి ముందుగా ఎపిసోడ్ 13 లో అసలు ఏం జరుగుతుందో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే బిందు మాధవి, అభిజిత్ ఇద్దరు ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చేశారు. ప్రియా, భాగి, ఆర్కే, గాయత్రి ఈ నలుగురిలో గేమ్ ఫైర్ తగ్గిపోయిందనే పాయింట్ వచ్చింది. ఇది కంప్లీట్లీ అన్రీజనబుల్ పాయింట్ కాదు. ప్రతి కంటెస్టెంట్ దగ్గర ఒక ఫేజ్ ఉంటుంది. కొంతమంది స్టార్టింగ్ లో అగ్రెసివ్ గా ఉంటారు, కొంతమంది ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ లో సైలెంట్ గా ఉంటారు, కొంతమంది సిచ్యువేషన్ వచ్చే వరకు తమ గేమ్ బయట పెట్టరు. భాగ్య విషయానికి వస్తే హ్యాండ్ ఇంజురీ కూడా ఆమె ఫోకస్ పై ఇంపాక్ట్ చూపించినట్టుగా కనిపించింది. అందుకే ఆమె నుంచి ఎక్స్పెక్టెడ్ లెవెల్ పెర్ఫార్మెన్స్ రాకపోవడం అండర్స్టాండబుల్. ఇక ఈ రోజు థీమ్ వాట్ ఈస్ రియల్ అండ్ వాట్ ఈస్ ఫేక్. ఇప్పటికే ఎల్లో కార్డ్స్ ఉన్న కంటెస్టెంట్స్ ని స్టేజ్ మీదకు పిలిచి ఒకరి గురించి మరొకరు ఇవాల్యుయేషన్ ఇవ్వమన్నారు. ఇక్కడే అసలు గేమ్ స్టార్ట్ అయింది. గాయత్రీస్ ఒపీనియన్. గాయత్రి రోహిత్ రియల్ అని చెప్పింది, కానీ సృష్టి ఆర్కే ఫేక్ అని చెప్పింది. ఇక్కడ ఆర్కే ఫేక్ అని నేను అగ్రి అవ్వను. నా అబ్జర్వేషన్ ప్రకారం ఆర్కేలో ఎక్కువగా కనిపించేది కన్ఫ్యూజన్ అండ్ ప్రెషర్. కానీ సృష్టి గురించి గాయత్రి చెప్పిన పాయింట్ మాత్రం డిస్కషన్ వర్ది. ఎందుకంటే బయట ఒకలా లోపల ఇంకోలా బిహేవ్ చేస్తున్నారనే పర్సెప్షన్ ఉంటే అది గేమ్ లో న్యాచురల్లీ క్వశ్చన్ అవుతుంది. ఇక రోహిత్ కూడా గాయత్రిని రియల్ గా చెప్పాడు, ఆర్కేని ఫేక్ గా ఐడెంటిటీ చేశాడు. దానికి అతను ఒక రీజన్ కూడా ఇచ్చాడు. కాంపిటీషన్ ఫియర్ వల్ల ఆర్కే తనని లీడర్ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేశాడని రోహిత్ భావించాడు. ఇది రోహిత్ పర్స్పెక్టివ్. అతనికి ఆ డెసిషన్ పర్సనల్ గా అనిపించి ఉండొచ్చు, అందుకే అతను ఆర్కే పై ట్రస్ట్ లూజ్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. కేస్ కన్ఫ్యూజన్. ఇక్కడ మాత్రం ఆర్కేకి బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చింది. ఆర్కే రోహిత్ లో ఉన్న నెగటివ్ బయటకు రాదని అన్నాడు. అప్పుడు శ్రీముఖి వెంటనే కౌంటర్ క్వశ్చన్ అడిగింది, ఏంటంటే మరి నీలో ఉన్న నెగటివ్ ని నువ్వు ఒప్పుకుంటావా అని. అంతే, ఆర్కే ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయాడు. ఇక్కడ ఆర్కేకి ప్రాబ్లం ఏమిటంటే తన పాయింట్ కి స్ట్రాంగ్ ఎక్స్ప్లెనేషన్ ప్రిపేర్ చేసుకోలేదు. గేమ్ లో మనం ఏదైనా స్ట్రాంగ్ స్టేట్మెంట్ చెప్పినప్పుడు దానికి కౌంటర్ క్వశ్చన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఆర్కే ఆ మూమెంట్ లో ప్రిపేర్ గా లేకపోవడంతో సైలెన్స్ లోకి వెళ్ళిపోయాడు. ఇది ఆర్కేకి ఒక లెర్నింగ్ పాయింట్. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో అసలు కాంట్రవర్సీకి వద్దాం. ఆర్కే ఒక పాయింట్ రైజ్ చేశాడు, సృష్టి రియల్ అని.
కానీ ప్రీవియస్ ఇష్యూలో శాలిని ఫేక్ గా బిహేవ్ చేసినందుకు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక కంటెస్టెంట్ ప్రీవియస్ ఇన్సిడెంట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకురావచ్చా? నా ఆన్సర్ ఏంటంటే ఎస్. ఎందుకంటే రియాలిటీ షోలో కంటెస్టెంట్స్ బిహేవియర్ మొత్తం గేమ్ లోని భాగమే. ఒక ఇన్సిడెంట్ పబ్లిక్ గా జరిగితే దాన్ని మరో కంటెస్టెంట్ ఇవాల్యుయేషన్ లోకి ఎగ్జాంపుల్ గా యూజ్ చేయడం ఇట్ సెల్ఫ్ రాంగ్ కాదు, కానీ ఎగ్జాంపుల్ రిలవెంట్ గా ఉండాలి. అదే ఆర్కే చేసిన అటెంప్ట్. అయితే అక్కడి నుంచి ఆర్గ్యుమెంట్ ఇంటెన్సిటీ పెరిగిపోయింది. శాలినికి ఆ పాయింట్ ఆబ్వియస్లీ నచ్చలేదు. ఇక్కడే నేను ఒక డిస్టింక్షన్ చెప్తాను. పాయింట్ కి ఆన్సర్ ఇవ్వడం వేరు, పర్సన్ ని సైలెన్స్ చేయడానికి ట్రై చేయడం వేరు. ఆర్కే మాట్లాడుతున్నప్పుడు శాలిని రిపీటెడ్లీ నోర్మొయ్ యూ షడప్ అనే లాంగ్వేజ్ యూజ్ చేయడం మాత్రం నాకు అన్కంఫర్టబుల్ గా అనిపించింది. ఎవరైనా మేల్ కంటెస్టెంట్ ఫిమేల్ కంటెస్టెంట్ కి ఇలా అంటే మనం ఇమీడియట్లీ క్వశ్చన్ చేస్తాం. అలాగే ఫిమేల్ కంటెస్టెంట్ మేల్ కంటెస్టెంట్ కి అదే లాంగ్వేజ్ యూజ్ చేసిన లాంగ్వేజ్ తప్పు అయితే తప్పే. జెండర్ ఆధారంగా లాంగ్వేజ్ కి డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు. ఇక్కడ ఆర్కే ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడిగాడు. నువ్వు రాంగ్ కాకపోతే సృష్టికి సారీ ఎందుకు చెప్పావు? ఇది యాక్చువల్లీ డైరెక్ట్ క్వశ్చన్. దానికి ఆన్సర్ సింపుల్ గా ఉండొచ్చు, నేను రాంగ్ కాదు కానీ సిచ్యువేషన్ అవాయిడ్ చేయడానికి సారీ చెప్పాను అని. లేదా ఆమె నా ఫ్రెండ్ కాబట్టి సారీ చెప్పాను. ఏదైనా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఆర్గ్యుమెంట్ అక్కడితో ముగిసిపోయేది. కానీ ఆన్సర్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ కాకపోవడంతో ఆర్గ్యుమెంట్ మరింత పెరిగింది. ఇక్కడ ఆర్కేకి కూడా ఒక మిస్టేక్ ఉంది. అతను అదే పాయింట్ ని రిపీటెడ్లీ పుష్ చేయడం వల్ల కాన్వర్జేషన్ మరింత హీటెడ్ అయింది. అంటే ఆర్కే కంప్లీట్లీ రైట్, శాలిని కంప్లీట్లీ రాంగ్ అని వన్ సైడెడ్ గా చెప్పడం కూడా సరైంది కాదు. కానీ లాంగ్వేజ్ మాత్రం మెయింటైన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇద్దరికీ ఉంది. ఇక్కడ బిందు మాధవి కూడా పాయింట్ డిఫెండ్ చేసుకోవచ్చు, కానీ లాంగ్వేజ్ అగ్రెషన్ కంట్రోల్లో ఉండాలని సూచించడం ఇంపార్టెంట్. అది ఈ ఎపిసోడ్ లో బిగ్గెస్ట్ టేక్అవే. గేమ్ లో అగ్రెషన్ ఉండొచ్చు, వాయిస్ రైజ్ చేయొచ్చు, స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు, కానీ రెస్పెక్ట్ లైన్ క్రాస్ చేయకూడదు. ఇప్పుడు అట్మాస్ఫియర్ కొంచెం లైట్ చేద్దాం. ఎందుకంటే హౌస్ లో అమన్ అండ్ అపూర్వ మధ్య జరిగే సీన్స్ కొన్ని మూమెంట్స్ లో నిజంగా టామ్ అండ్ జెర్రీలా అనిపిస్తున్నారు. శ్రీముఖి లెమన్స్ త్రో చేసిన సమయంలో కూడా వాళ్ళిద్దరి మధ్యన ఫన్నీగా సీరియస్ గా మిక్స్ అయిన ఇంటరాక్షన్ కనిపించింది. ఇది జెన్యూన్ ఫ్రెండ్షిప్పా, కాంపిటేటివ్ రైవలరీనా, లేక షోలో ఒక ఇంట్రెస్టింగ్ ట్రాక్ డెవలప్ అవుతుందా? ఇప్పుడే కన్క్లూజన్ కి రావడం తొందరపడమే. కానీ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ మాత్రం ఆడియన్స్ అటెన్షన్ తీసుకుంటోంది. రియాలిటీ షోస్ లో ఇలాంటి చిన్న డైనమిక్స్ కూడా లేటర్ బిగ్ స్టోరీ లైన్స్ గా మారుతాయి. అందుకే అమన్ అపూర్వ ఈక్వేషన్ ని కూడా వాచ్ చేయాలి. ఇప్పుడు యాక్చువల్ గేమ్ ప్లే లోకి వస్తే ఈ రోజు టాస్క్స్ లో స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. సాక్స్ టాస్క్, బ్యాగ్స్ లో వెయిట్ ఉన్నట్లు లేదా వెయిట్ లేనట్లు యాక్ట్ చేయాలి. ఇక్కడ రాజకుమారి పర్ఫార్మెన్స్ నాకు పర్సనల్లీ చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. ఆమె ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్ అన్ని బిలీవబుల్ గా మెయింటైన్ చేసింది. మిథిలేష్ వచ్చి ఆమె ఫేక్ చేస్తోంది, వెయిట్ లేదు అని గెస్ చేశాడు, కానీ తన గెస్ రాంగ్ అయింది. రిజల్ట్ ఏంటంటే రాజకుమారి బికేమ్ ఏ టీమ్ లీడర్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, రియాలిటీ షోలో యాక్టింగ్ అంటే డైలాగ్ చెప్పడం మాత్రమే కాదు, బాడీ లాంగ్వేజ్ కూడా యాక్టింగ్ లో భాగమే. రాజకుమారి ఈ టాస్క్ లో అదే ప్రూవ్ చేసింది. నెక్స్ట్ టాస్క్ వచ్చి వెనిగర్ వర్సెస్ జ్యూస్ టాస్క్. ఇది అమన్ టర్న్. అమన్ కూడా చాలా స్మార్ట్ గా యాక్ట్ చేశాడు. రియల్ గా వెనిగర్ వాటర్ టేస్ట్ చేసిన తన ఎక్స్ప్రెషన్స్ లో అపోనెంట్ కి కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. రోహిత్ కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు, చివరికి దీపక్ ని చూస్ చేశాడు. అలా అమన్ కూడా లీడర్ పొజిషన్ లోకి వచ్చాడు. దాంతో ఫైనల్ 3 లీడర్స్ వచ్చి రాజకుమారి, సృష్టి అండ్ అమన్. ఈ ముగ్గురి లీడర్షిప్ పొజిషన్స్ లోకి వచ్చారు. ఇక్కడి నుంచి అసలు స్ట్రాటజిక్ గేమ్ మొదలైంది. ఇప్పుడు టీమ్ ఫార్మేషన్. లీడర్స్ స్ట్రాస్ పిక్ చేసుకున్న తర్వాత అమన్ టీమ్ కి 6 మెంబర్స్, రాజకుమారి టీమ్ కి 5 మెంబర్స్, సృష్టి టీమ్ కి 4 మెంబర్స్. ఇక్కడే సృష్టికి ఒక మేజర్ అడ్వాంటేజ్ వచ్చింది, ఫస్ట్ చాయిస్ అడ్వాంటేజ్ వచ్చింది. కానీ ఆమె భాగీని పిక్ చేసుకోలేదు. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ మిస్ అనిపించింది. ఎందుకంటే భాగీ దగ్గర అపోనెంట్ టీం నుంచి పాయింట్స్ తీసుకునే స్పెషల్ పవర్ కార్డ్ ఉంది. అలాంటి అడ్వాంటేజ్ ఉన్న కంటెస్టెంట్ ని ఫస్ట్ చూస్ చేసుకోవాలి, కానీ తను చాయిస్ ఇగ్నోర్ చేసింది.
గేమ్ క్యాలిక్యులేషన్ పరంగా క్వశ్చనబుల్ డిసిషన్ ఇది. అదే ప్లేస్లో రాజకుమారి గేమ్ సెన్స్ చూపించింది. ఆమె భాగిని తన టీంలోకి తీసుకుంది. ఇది ర్యాండమ్ సెలక్షన్ కాదు, ప్యూర్ స్ట్రాటజీ. అంటే నాకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కావాలి అనే థాట్ మాత్రమే కాదు, ఆ కంటెస్టెంట్ దగ్గర ఏ అడ్వాంటేజ్ ఉంది అనే క్యాలిక్యులేషన్ కూడా ఉంది. ఇదే డిఫరెన్స్ బిట్వీన్ పార్టిసిపేషన్ అండ్ గేమ్ ప్లే. ఇక రియల్ అండ్ ఫేక్ ఐడెంటిఫికేషన్ రౌండ్స్ స్కోర్స్ చూద్దాం. అమన్ టీమ్ 600 పాయింట్స్, రాజకుమారి టీమ్ 600 పాయింట్స్, సృష్టి టీమ్ 500 పాయింట్స్. ఇక్కడ అమన్ అండ్ రాజకుమారి టీమ్స్ టై పొజిషన్ లో ఉన్నాయి. కానీ రాజకుమారి దగ్గర ఒక అడ్వాంటేజ్ ఉంది, భాగి పవర్ కార్డ్. అది యూజ్ చేసి అమన్ టీం నుంచి 300 పాయింట్స్ తీసుకున్నారు. దాంతో రాజకుమారి టీం 900 పాయింట్స్ కి చేరింది. ఈ 900 పాయింట్స్ తో క్లియర్ విన్నింగ్ పొజిషన్ లోకి వచ్చేసారు. ఇదే స్ట్రాటజీ పవర్. టాస్క్ లో 600 పాయింట్స్ తీసుకురావడం ఒక విషయం అయితే, టాస్క్ తర్వాత అవైలబుల్ పవర్ ని కరెక్ట్ టైంలో యూజ్ చేయడం మరో విషయం. రాజకుమారి రెండిటిని కనెక్ట్ చేసింది. అందుకే అభిజిత్ ఆమెను MVP మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా రికగ్నైజ్ చేయడం రీజనబుల్ డెసిషన్ అనిపించింది. నా దృష్టిలో రాజకుమారి ఈ ఎపిసోడ్ లో స్ట్రాంగెస్ట్ స్ట్రాటజిక్ ప్లేయర్ లో ఒకరు. టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత ముగ్గురు లీడర్స్ తమ ఎల్లో కార్డ్ నామినేషన్స్ ఇచ్చారు. అమన్ శాలినిని, సృష్టి అపూర్వని, రాజకుమారి హేమంత్ని. తర్వాత జోరీ డిస్కషన్ జరిగింది. ఫైనల్ డెసిషన్ లో అపూర్వకి ఎల్లో కార్డ్ వచ్చింది. ఇక్కడ జూరీ రీజనింగ్ కూడా ఇంపార్టెంట్. బిందు మాధవి గారు ఓన్లీ వాకల్ గా ఉండటం సరిపోదు, టాస్క్స్ లో కూడా పర్ఫార్మెన్స్ చూపించాలి అని చెప్పారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ వస్తుంది. బిందు మాధవి తన బిగ్ బాస్ జర్నీలో స్ట్రాంగ్ ఒపీనియన్స్, ఆర్గ్యుమెంట్స్, వోకల్ ప్రెజెన్స్ తో కూడా ఆడియన్స్ అటెన్షన్ సంపాదించిన వ్యక్తి. అందుకే ఈ స్టేట్మెంట్ కొంతమందికి కాంట్రడిక్టరీగా అనిపించవచ్చు. కానీ మనం ఇది జ్యూరీ పర్స్పెక్టివ్ గా చూడాలి. జ్యూరీ సీట్స్ లో ఉన్నప్పుడు వాళ్ళ జాబ్ కంటెస్టెంట్స్ కి కరెంట్ పర్ఫార్మెన్స్ గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వడం. అందుకే ఈ పాయింట్స్ ని పర్సనల్ కాంట్రడిక్షన్ గా కాకుండా కంటెస్టెంట్ కి గేమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇచ్చిన అడ్వైస్ గా చూడటం బెటర్. ఇప్పుడు మన వీడియోలో మోస్ట్ అవైటెడ్ పార్ట్, ఫినాలే లీక్. ముందుగా ఒక క్లియర్ డిస్క్లైమర్, ఇది నేను అఫీషియల్ కన్ఫర్మేషన్ గా చెప్పడం లేదు. ఫినాలే షూటింగ్ నుంచి వస్తున్న రిపోర్ట్స్, ఇన్ఫర్మేషన్ ఆధారంగా సర్క్యులేట్ అవుతున్న అప్డేట్ గా మాత్రమే తీసుకోండి. అగ్ని పరీక్ష ఫినాలేలో కంటెస్టెంట్ కి మల్టిపుల్ టఫ్ టాస్క్స్ నిర్వహించారని, ప్రతి రౌండ్ లో సర్వైవల్ బ్యాటిల్ కొనసాగిందని, అందులో సింగర్ ఝాన్సీ చివరి వరకు స్ట్రాంగ్ గా నిలిచారని సమాచారం. ముఖ్యంగా ఫినాలే టాస్క్ వరకు వెళ్లి టాస్క్ పర్ఫార్మెన్స్ ద్వారా డైరెక్ట్ ఎంట్రీ ఆపర్చునిటీ సంపాదించారని లీక్ వస్తుంది. అంటే పబ్లిక్ ఓటింగ్ మాత్రమే కాదు, టాస్క్ పర్ఫార్మెన్స్ కూడా డెసిసివ్ ఫ్యాక్టర్ గా నిలిచిందనే టాక్ ఉంది. ఝాన్సీకి ఇది నిజంగా బిగ్ అచీవ్మెంట్ అవుతుంది. ఎందుకంటే కామనర్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చి టాస్క్ ఆఫ్టర్ టాస్క్ సర్వైవ్ అవుతూ ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళడం ఇట్ సెల్ఫ్ ఏ మేజర్ అకాంప్లిష్మెంట్. అయితే మళ్ళీ చెప్తున్నాను, అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు దీనిని లీక్ రిపోర్ట్ గా మాత్రమే చూడాలి. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మాత్రమే ఝాన్సీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోకి డైరెక్ట్ ఎంట్రీ కన్ఫర్మ్ అవుతుంది అని ఫైనల్ గా చెప్పగలం. సో అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 13 ఓవరాల్ గా చూస్తే ఈ ఎపిసోడ్ లో నాకు 4 మేజర్ హైలైట్స్ కనిపించాయి. నంబర్ 1, ఆర్కే వర్సెస్ శాలిని క్లాష్. ఇది ఎపిసోడ్ లో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ. ఆర్కే పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో మిస్టేక్స్ చేశాడు. శాలిని కూడా లాంగ్వేజ్ అగ్రెషన్ లో కంట్రోల్ మెయింటైన్ చేయాల్సింది. నెంబర్ 2, రాజకుమారి స్ట్రాటజీ. ఈ ఎపిసోడ్ లో స్ట్రాటజిక్ విన్నర్ అంటే రాజకుమారి గారు. భాగిని పిక్ చేసుకోవడం నుంచి పవర్ కార్డ్ యూజ్ చేయడం వరకు గేమ్ క్యాలిక్యులేషన్ క్లియర్లీ కనిపించింది. నెంబర్ 3, రియల్ వర్సెస్ ఫేక్ టాస్క్. అమన్ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సృష్టి టీం కూడా కంపీట్ చేసింది. కానీ ఫైనల్ అడ్వాంటేజ్ రాజకుమారి టీం కి వెళ్ళింది. నెంబర్ 4, ఝాన్సీ ఫినాలే లీక్. ఇది మాత్రం అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాల్సిన అప్డేట్. లీక్ నిజమైతే ఝాన్సీ జర్నీ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఆఫ్ అగ్ని పరీక్ష 2 అవుతుంది. ఇప్పుడు మీ టర్న్. ఆర్కేతో శాలిని బిహేవియర్ పై మీ ఒపీనియన్ ఏంటి? ఆర్కే ఇన్నోసెంట్ గా గేమ్ ఆడుతున్నాడా, లేక అతనిలో కూడా హిడెన్ స్ట్రాటజీ ఉందా? రాజకుమారికి MVP ఇవ్వడం కంప్లీట్లీ డిజర్వ్డ్ అనుకుంటున్నారా?
భాగీని సృష్టి పిక్ చేసుకోవడం స్ట్రాటజిక్ మిస్టేక్ అనుకుంటున్నారా? మరి ఝాన్సీ డైరెక్ట్ ఎంట్రీ లీక్ నిజమైతే మీ రియాక్షన్ ఏంటి? కామెంట్స్‌లో ఒక్క మాట కాదు, మీ కంప్లీట్ ఒపీనియన్ చెప్పండి. ఎందుకంటే ఈ షోలో అసలు విన్నర్ ఎవరు అనేది కంటెస్టెంట్స్ మాత్రమే డిసైడ్ చేయరు. ఆడియన్స్ కూడా డిసైడ్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ బిగ్ బాస్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి డైలీ అగ్ని పరీక్ష 2 రివ్యూస్, బిగ్ బాస్ తెలుగు అప్డేట్స్, కంటెస్టెంట్ అనాలిసిస్ కోసం అరుణ రవి అలంక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీ ఫోన్‌లోకి డైరెక్ట్‌గా వచ్చేస్తాయి. నేను మీ అరుణ. మళ్ళీ నెక్స్ట్ బిగ్ బాస్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. టేక్ కేర్. బై బై.